హలో అండి, రాధారమణంకు మీకు స్వాగతం. ఎండాకాలంలో మన శరీరానికి ఎంతో చలవ చేయటమే కాకుండా ఎన్నో పోషక విలువలున్న జొన్నంబలిని ధాన్యం నుండి అంబలి వరకు ఎలా తయారు చేయాలో వివరిస్తానో వీడియోని చివరి వరకు చూడండి. జొన్నల్లో 2 రకాలు ఉంటాయి, తెల్ల జొన్నలు ఇంకా పచ్చ జొన్నలు. ఇక్కడ నేను చూపిస్తున్నవి పచ్చ జొన్నలు. ఇవి కాస్త పసుపు రంగులో ఉంటాయి. ఆరోగ్యరీత్యా పచ్చ జొన్నల్లో తెల్ల జొన్నలతో పోలిస్తే పోషక విలువలు కాస్త ఎక్కువ, పైగా రుచిలో పచ్చజొన్నలు కాస్త చేదుగా కూడా ఉంటాయి. ముందుగా జొన్నలను 1-2 సార్లు బాగా కడుక్కోండి. దుమ్ము, ధూళి ఇంకా ఇసుక లాంటిది ఉంటే ఏమైనా పోతుంది. చూసారా నీళ్లు ఎంత నల్లగా వచ్చాయో? కాబట్టి కిరాణం నుండి తెచ్చిన జొన్నలైనా రాగులైనా 1-2 సార్లు బాగా కడిగి ఆరబెట్టి పిండి పట్టించుకోండి. ఇలాగే 2సారి కూడా కడుక్కుందాం. నీళ్లలో మీద తేలిన జొన్నలను తీసేయండి. ఒక జల్లి గంపలో కాటన్ బట్ట వేసి జొన్నలను నీళ్లలోంచి దేవుకుంటూ వేయండి. ఇలా చేయటం వల్ల ఇసుక లాంటిది ఏమైనా ఉంటే కిందే ఉండిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచితే నీళ్ళన్నీ కారిపోతాయి. ఇప్పుడు మరో కాటన్ బట్ట పైన జొన్నలను పల్చగా నేర్పి తడి పూర్తి ఆరేదాకా ఆరబెట్టుకోండి. తరువాత ఒక పూట గట్టి ఎండలో ఎండబెడితే జొన్న పిండి పురుగు పట్టకుండా ఉంటుంది. ఈ జొన్నలను బయట గిన్నెలో అంబటి పిండి పట్టించుకోవాలి. జొన్నలకు పొట్టు ఉండటం వలన అంబలి పిండి అయినా రొట్టెల పిండి అయినా కాస్త బరకగానే ఉంటుంది. ముందు రోజు రాత్రి అంబలి చేసుకోవటానికి అంబలి పిండిని పులియబెట్టుకోవాలి. ఒక పాత్రలోకి 1/2 కప్పు అంబలి పిండి వేసుకోండి. ఇందులో 2 కప్పుల దాకా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. పులియబెట్టడం వలన మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటమే కాకుండా పిండి బాగా నానుతుంది కూడా. పులియబెట్టకుండా కూడా చేసుకోవచ్చు, కానీ పొట్టు అనేది నానకపోవడం వల్ల ఉడకడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఇందులో ఒక చింతపండు రేకు వేస్తే పిండి బాగా పులుస్తుంది. మీకు తెలుసా, కలిపేవారి చేతులు బట్టి కూడా పిండి పులవటం అనేది ఆధారపడి ఉంటుందని పెద్దల నమ్మకం. కలిపిన ఈ అంబటి పిండిని మూత పెట్టి రాత్రంతా పులియబెట్టండి. పొద్దున కల్లా పాత్రలో నీళ్లపై నురుగు లేదా తేట లాంటిది తయారవుతుంది. అంటే పిండి బాగా పులిసినట్టు అర్థం. ఈ మీది నీళ్లను పిండి రాకుండా వేరే గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ నీళ్లను మళ్ళీ మరుసటి రోజు అంబటి పులియబెట్టడానికి వాడాలి. అది ఎలా చేయాలో వీడియో చివరిలో చూపిస్తాను. ఈ నీళ్లు ఎక్కువ పులిపెక్కకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మిగతా పిండిలోంచి చింతపండును తీసేయండి. ఇందులో అవసరమైనన్ని నీళ్లు పోసుకొని కలుపుకొని అంబలికి ఎసరు పెట్టుకుందాం. ఒక మందపాటి పాత్రలో 6 కప్పుల దాకా నీళ్లు పోసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఎసరు రానివ్వండి. ఇలా చిన్నగా ఉడుకు రావటం మొదలయ్యాక అంబలి పిండిని ఓసారి కలిపి పోసుకోండి. దీన్ని మీడియం నుండి హై ఫ్లేమ్ మీద బాగా మరిగించుకోండి. హై ఫ్లేమ్ మీద పెడితే అంబలి ఖచ్చితంగా పొంగుతుంది. కాబట్టి దగ్గరుండి కలుపుతూ మరగబెట్టుకోండి. ఇలా మరిగిస్తే 10 నిమిషాల్లో అంబలి తయారవుతుంది. చిన్న మంట మీద ఉడికిస్తూ మీరు వేరే పని చేసుకున్నా పర్వాలేదు, కానీ సమయం కాస్త ఎక్కువ పడుతుంది అంతే. జొన్నంబలి తాగితే రక్తహీనత, మలబద్ధకం, నీరసం, బలహీనత లాంటి సమస్యలు తొలగిపోతాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తొలగించడంలో ఇది తోడ్పడుతుంది. కాబట్టి రోజు కాకపోయినా వారానికి 2-3 సార్లైనా దీన్ని ఆహారంగా తీసుకోవటం చాలా మంచిది. ఇలా అంబలి కాస్త జిగురుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిక్కబడిందంటే అంబలి తయారైపోయినట్టే. ఈ అంబలిని కుండలో పోసుకుంటే త్వరగా చల్లబడుతుంది. పైగా సాయంత్రం వరకు అలాగే ఉంచినా కూడా అంబలి పుల్లబడదు. ఈ అంబలిని వేడిగా అయినా చల్లగా అయినా ఎలా తాగినా బాగుంటుంది. అంబలిలో కాస్త అన్నం వేసుకొని ఉల్లిగడ్డ కొరుక్కొని తింటే ఆ మజాయే వేరండి. మరి ప్రాసెస్ తెలుసుకున్నారు కదా. మీరు కూడా జొన్నంబలి ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. ఫస్ట్ టైం తాగే వారికి కాస్త చేదుగా అనిపించవచ్చు, కానీ అలవాటైతే తేడా ఏమీ ఉండదు. మనం అంబలి వండే ముందు అంబలి మీద నీళ్ళు తీసుకున్నాం కదా, మనం మళ్ళీ రాత్రి అంబలి పులియబెట్టుకునేటప్పుడు ఈ నీళ్లను అంబలి పిండిలో కలిపి పులియబెట్టేస్తే సరి. ఈసారి చింతపండు అవసరం ఉండదు. మరుసటి రోజు కూడా అంబలి చేసే ముందు ఇలాగే పులిసిన నీళ్ళు తీసేసుకుంటే సరి. నిజానికి ఆ పులిసిన నీళ్లను బయటే ఉంచుతారు, కానీ ఎక్కువ పులిపెక్కకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదని చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.